ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ నియంత్రణపై ఫోకస్ పెట్టింది తెలంగాణ పోలీసు యంత్రాంగం. ఈ మేరకు చర్యలకు పూనుకున్న పోలీసులు డ్రగ్స్ టెస్టును కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే రోడ్డుపైనే డ్రగ్స్ టెస్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా టెస్ట్ నిర్వహించేందుకు అత్యాధునిక డ్రగ్ డిటెక్టర్లను కొనుగోలు చేసింది పోలీస్ శాఖ. 3 కమిషనరేట్ పరిధిలో 120 డ్రగ్ డిటెక్టర్లు, లాలాజలం టెస్టు చేసే డ్రాగర్ కిట్స్ 20, మూత్రం ద్వారా చేసే టెస్టుల కోసం అబౌట్ కిట్స్ 100 పరికరాలను కొనుగోలు చేసింది. వీటి ద్వారా గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగర్ సహా 12 రకాల మాదక ద్రవ్యాలు గుర్తించి మత్తుబాబులపై చర్యలు తీసుకోనుంది పోలీస్ శాఖ. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. డ్రగ్స్ టెస్టును కూడా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, డ్రగ్స్ టెస్టును ఏ విధంగా నిర్వహించబోతున్నారు? రేపు న్యూ ఇయర్ సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే పబ్బుల్లో కానీ ఇతర ప్రైవేటు ఈవెంట్లు కూడా పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకమైనటువంటి నిఘాను కూడా 3 కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు కూడా దృష్టి పెట్టడం జరిగింది. దాంతోపాటు సందీప్ శాండిల్య కూడా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా ఏర్పాటు చేసి విస్తృతంగా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఆ తనిఖీల్లో భాగంగానే పెద్ద ఎత్తున కూడా MDMA కానీ, కొకెన్ కానీ, అలాగే ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన పిల్స్ కానీ ఇవన్నీ కూడా దొరుకుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు రేపు సపరేట్ గా కూడా మరి ఈ యొక్క విస్తృతంగా కూడా తనిఖీలు చేయాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి దాని దగ్గరికి ఇప్పటికే జర్మనీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి డ్రగ్స్ కిట్స్ ను కూడా ఇప్పటికే తీసుకురావడం జరిగింది. ఆ కిట్లు దాదాపు 3 కమిషనరేట్ల పడికి ఒక్కొక్క కమిషనరేట్ కి 25 శాంపుల్ కిట్లు పరంగా కూడా వాళ్ళు పంపించడం జరిగింది. రేపటి నుంచి కూడా ఈ యొక్క డ్రగ్ డ్రైవ్ అనేది కూడా నడవబోతుంది. ఇప్పటికో ఎక్విప్మెంట్ అంతా కూడా వచ్చేసింది కాబట్టి దాన్ని ఎట్లా వినియోగించాలి, ఏంటనేది ఎలా టెస్ట్ చేస్తారనే దానిపై కూడా పూర్తిగా ఇప్పటికీ 3 కమిషనరేట్ల వరకు కూడా వారు అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. కాబట్టి రేపు అఫీషియల్ గా కూడా ఈ యొక్క డ్రగ్ టెస్ట్ అనేది కూడా చేయబోతున్నారు. ఇన్ని రోజులు కేవలం వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మాత్రమే చేశారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్ టెస్ట్లు కూడా చేయాలనేది కూడా సర్కార్ భావించింది. కాబట్టి జర్మనీ నుంచి కూడా అత్యాధునిక యంత్రాలను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఆల్రెడీ టెస్ట్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. యూరిన్ టెస్ట్ తో పాటు ఇతర సంబంధిత టెస్ట్ కూడా చేసి వాళ్ళు డ్రగ్ తీసుకున్నారు, డ్రగ్ తీసుకున్న తర్వాత వాహనం నడుపుతున్నారు అన్న దానిపై కూడా వారు పట్టుకోబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. రేపటి నుంచి అఫీషియల్ గా ఈ యొక్క కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది. దాంతో పాటు ఫిల్మ్ నగర్ కానీ, అలాగే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నగర శివార్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ యొక్క డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఎక్కువగా జరిగే ప్లేసెస్ అవుతున్నాయి. ఆ ప్లేసెస్ కూడా పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. వాటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘాను కూడా పెట్టినట్టుగా సమాచారం ఉంటుంది. ఇప్పటికే పట్టుబడినటువంటి కీలక పెడ్లర్స్ ఏదైతే వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగానే ఈసారి తనిఖీలు కూడా పెద్ద ఎత్తున కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నియర్ కాబోతుంది కాబట్టి ఈ పబ్స్ లో ఎక్కువగా విస్తృతంగా డ్రగ్స్ యొక్క ద్రవ్య ఎక్కువగా వాడబోతున్నారు. ఇప్పటికే 12 రకాలకు సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు కూడా హైదరాబాద్ లో విరివిగా దొరుకుతున్న నేపథ్యంలో వాటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచి వాటిని చర్యలు తీసుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. రానా, అదేవిధంగా ఇంతకు ముందైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు సంబంధించి వాళ్ళ ఊపిరి ద్వారా వాళ్ళు డ్రింక్ ఏదైనా తీసుకున్నారా లేదా అని గుర్తించే సందర్భాలు నెలకొన్నాయి. అంటే కొన్ని సెకండ్లలోనే దానికి సంబంధించిన నిర్ణయం వెలువడుతుంది. ఒకవేళ డ్రగ్స్కి సంబంధించి అయితే ఏ విధంగా టెస్ట్ చేయబోతున్నారు, అదేవిధంగా యూరిన్ టెస్ట్ కూడా ఉండబోతోంది అని తెలుస్తోంది. అసలు ఎలాంటి ప్రక్రియ చేయబోతున్నారు, దానికి టైం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇది కూడా నైట్ 10 గంటల తర్వాత కూడా 12 గంటల లోపల కూడా ఈ యొక్క టెస్టులను నిర్వహించాలనేది కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలిసింది. రేపటి నుంచి కూడా ట్రయల్స్ అనేది స్టార్ట్ చేయబోతుంది. కాబట్టి ప్రైమరీగా రేపు పైలట్ ప్రాజెక్ట్ గా కూడా ఇది తీసుకున్నారు. 25 కిట్లు ఇప్పటికే జర్మనీ నుంచి వచ్చాయి. కాబట్టి రేపటి నుంచి చేసిన తర్వాత కొంతమంది ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ రకంగా అయితే చేస్తారో ఆ ప్లేసెస్ కాకుండా పబ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసులు కానీ, అలాగే ఎక్కువగా గతంలో పార్టీస్ ఎక్కువ జరుగుతున్న ప్లేసుల్లో ఈ యొక్క డ్రైవ్స్ నిర్వహించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా రేపు డ్రగ్స్ డ్రైవ్ చేయగానే వెంటనే కూడా రిజల్ట్ కూడా వచ్చేస్తే ఆ కన్విక్షన్ ఎంతవరకు తీసుకున్నారన్న దానికి కూడా రిజల్ట్ వచ్చింది. వెంటనే కూడా వారిని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. రానా, ఒకవేళ ఈ డ్రగ్ టెస్ట్ లో పట్టుబడితే ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా మాదక ద్రవ్యాల యాక్ట్ కింద మొదటి నుంచి ఏదైతే
కేసులు పెట్టబోతున్నారు. దాని తగ్గట్టు మరికొంతగా కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేసి ఈసారి కఠినంగా కూడా శిక్షించాలని కూడా చూస్తున్నారు. కేవలం వినియోగదారులుగా కాకుండా ఎవరైతే అమ్మకందారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఉన్నారు కాబట్టి వారిని ఇద్దరిని కూడా సేమ్ ఒకటే సెక్షన్ కింద కూడా వాళ్ళకి ఏదైతే కేసులు బుక్ చేసి వారిని జైలుకి పంపించే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా ఈజీగా వీరికి బెయిల్స్ దొరికాయి, కానీ ఈసారి నాన్ బెయిల్ బెయిల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.